నెల్లూరు యూటీఎఫ్ ఆఫీస్ అన్నమయ్య సర్కిల్లో ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం హంస జిల్లా సెక్రటరీ బి కమల్ కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి, ఇంజమూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం తాలూకా కార్యవర్గాలు ఏర్పడిన ఖాళీలను కో ఆప్షన్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎలక్షన్ ప్రొసీజర్ను జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కప్పా నారాయణరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జలీల్ అహ్మద్, జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ అధ్యక్షులు గౌస్ బాషా, సిటీ సెక్రటరీ మంజరి, రూరల్ తాలూకా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సిటీ సెక్రటరీ సుజాత, కోవూరు తాలూకా అధ్యక్షులు ఉమా ఎలక్షన్స్ ఆఫీసర్స్ గా వ్యవహరించి నిర్వహించారు. ఉదయగిరి తాలూకా ప్రెసిడెంట్ షేక్ గాజుల నౌషాద్ బాబు, సెక్రటరీ షేక్ కాజా మొహిద్దీన్, మహిళా వింగ్ సెక్రటరీ ఎం చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. మహిళా వింగ్ సెక్రటరీ ఎం చంద్రావతి, వైస్ ప్రెసిడెంట్ షేక్ రబ్బానీ బాషా, ఎం లావణ్య, జాయింట్ సెక్రటరీలు జై శైలజ, కె జయమ్మ, వింజమూరు తాలూకా వైస్ ప్రెసిడెంట్స్ గా వి ఝాన్సీరాణి, డి శ్రీదివ్య, మహిళా వింగ్ సెక్రటరీ ఎం సుహాసిని తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజల్ల సుధాకర్ రావు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్స్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా వెంటనే అమలు చేయాలని, తొలగించిన టైంలో మృతి చెందిన హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎంలకు పెంచిన యాప్లు తగ్గించాలని, 25 ఏళ్లు పైబడి సర్వీస్ చేసిన ఏఎన్ఎంలకు పదోన్నతులు రాలేదని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి తాలూకా ప్రెసిడెంట్ సరస్వతి, కావలి తాలూకా సెక్రటరీ లక్ష్మీ నరసయ్య, పలు తాలూకాలు నాయకులు, అధికారులు, ఉద్యోగాలు పాల్గొన్నారు.